నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. సాక్షి డిబేట్లో అమరావతి మీద చేసిన వికృత వ్యాఖ్యల మీద శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎలాంటి నిరసనలు వచ్చాయో, ఎలాంటి ఆగ్రహ జ్వాలలు ఎగసిపడ్డాయో చూసాం. చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, లోకేష్ గారు ట్వీట్ చేశారు. దాదాపుగా రాష్ట్రంలో ఉన్న చాలామంది, బహుశా వైసీపీ నాయకులు కూడా చాలామంది నొచ్చుకుని ఉండొచ్చు, అందులో ఉన్న కొద్ది గొప్ప మంది. రాష్ట్రంలో ఉన్న ప్రముఖులంతా ఈ విషయం మీద చాలా తీవ్రంగా స్పందించారు. జర్నలిస్టు ప్రముఖులుగా చెప్పుకోబడే లేదా ఇప్పటి ప్రభుత్వానికి వీళ్ళు వ్యతిరేకంగా ఉంటారు అని చెప్పుకునే జర్నలిస్టులు కూడా దుమ్మెత్తిపోశారు ఇలాంటి వికృత వ్యాఖ్యల్ని. కానీ చాలా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కానీ ఇప్పటి వరకు ఆ ఇద్దరు జర్నలిస్టుల మీద చర్యలు లేవు. అమరావతి జేఏసీ ప్రకటించింది వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోకపోతే మరో ఉద్యమానికి సిద్ధం అని. అడ్స్మిల్ శ్రీనివాస్ గారు ఉన్నారు మనతో, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం అడ్స్మిల్ గారు. నమస్కారం అండి. అలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ఇంకో ఉద్యమం చేయాలా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు దౌర్భాగ్యమో దురదృష్టమో మంచో చెడో అమాసా పుణ్యం కింద ఉంటుందండి వాళ్ళ బతుకు. జగన్ హయాంలో 5 సంవత్సరాలు కూడా అమావాస్య ఉంది. సరే, కటిక చీకటి నుంచి, కారడవిల్లోంచి, ఉక్కపోత నుంచి చంద్రపవనాలు వేసే ప్రతి పరిస్థితికి వెలుతురులోకి వచ్చేటువంటి భావన క్షణభంగురం అయిపోయింది. ప్రభుత్వం మారి సంవత్సరం, ఎల్లుండికి 1 year అవుతుంది ప్రమాణ స్వీకారం చేసి. ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారు అనేటువంటిది, అసలు ఇంత ఘన విజయాన్ని ఎలా కట్టబెట్టారనేటువంటి సమీక్ష, ఎంత ఘోరంగా ఎందుకు ఓడిపోయామనేటువంటిది జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ కూటమి ఎంత విజయం వచ్చిందని కూటమి ప్రభుత్వం కానీ, రెండు పక్షాలు పెద్దలు కానీ ఎందుకు ఎలా ఓడిపోయామనేటువంటి సమీక్ష వాళ్ళు కానీ చేసుకోలేదు అనేటువంటి నా భావన. అలా సమీక్ష చేసుకుని ఉంటే మొదటగా కూటమి ప్రభుత్వం ప్రజల్లో ఇంత ఆగ్రహవేశాలు కలగడం కారణం ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, ఈ రకమైన ఘన విజయాన్ని గత 20 ఏళ్లలో కాలు మోపడానికి కూడా వీలు లేని ప్రదేశాల్లో కూడా ఘన విజయం సాధించిన అనుభూతి, ఒక అద్భుత అవకాశం, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనేటువంటిది వాళ్ళు సమీక్ష చేసుకోవాలి, విశ్లేషణ చేసుకుని తీరాలి. అదేమి చేసుకున్నట్టు లేదు. అందుకనే ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా పరిపాలన సాగుతుంది. అలాగని చెప్పేసి వాళ్ళు ఏమో దుర్మార్గంగా చేస్తున్నారు, వాళ్ళు ఏమో అరాచకం చేయట్లేదు. అవినీతి అనేటువంటిది గతంతో పోల్చుకుంటే చాలా తక్కువ. అవినీతి లేదని చెప్తే ఆవిడని చెప్పించి కొడతారు. అది ఎలాగ ఉంది, అది లేకుండా ఉండదు. అవినీతి, రాజకీయాలు, అధికారం అన్నీ కలగలిసిపోయి ఉండిపోయిపోతాం, ఒక తాళ్ళలో పేనిపోయి ఉన్నాయి. కానీ అప్పటి మీద ఇప్పుడు చాలా బెటర్ అనేటువంటిది నిజం. కొన్ని విషయాల్లో అప్పటికన్నా ఇప్పుడే దారుణం అని కూడా అనుకుంటున్నారు. ఎలాంటి విషయాల్లో? కొన్ని విషయాల్లో అంటే వాళ్ళకి అనుభవం ద్వారా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది, అనుభవించిన వాళ్ళకి. బయట నుంచి కూర్చున్న వాళ్ళు మీకు నాకేం ఇలాగ మాట్లాడతాడు అని అనుకుంటారు. లేదంటే సెంటు భూముల దగ్గర నుంచి, సర్వే రాళ్ల మీద ఫోటోల దగ్గర నుంచి, ప్రభుత్వ కార్యాలయాలకి రంగుల దగ్గర నుంచి, అమరావతి రైతులు వంచన చేసిన దగ్గర నుంచి, కించపరిచిన దగ్గర నుంచి, జుగుప్సాకరమైన భాష, అడ్డగోలు దోపిడీ, మద్యము, ఇసుక, ఇలాగా అన్ని అంశాల్లో కూడా ప్రజలందరికీ సెగ తగిలింది దారుణంగా. మొదట కొన్ని వర్గాలని, కొన్ని సామాజిక వర్గాలని టార్గెట్ చేసి, ప్రాంతాలని అన్ని అతీతంగా, కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, అందరికీ వడ్డిచ్చాడు, అందరిని ఇబ్బంది పెట్టేశాడు. కాబట్టి అందరూ కూడా తగిన శాస్తి జరగాలి, గుణపాఠం చెప్పాలి అని కోరుకున్నారు. ఫస్ట్ పాయింట్, ఇతను ఉద్రబాబు మాకు అనుకున్నారు, అంతే సింపుల్గా. తర్వాత ఎవరైనటువంటిది ఆప్షన్, ఆటోమేటిక్గా ఎవరు ఉంటే వాళ్ళకి వేసేసారు. అలాగని చెప్పి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ప్రభావం లేదా అంటే ఉంది. అది వాళ్ళని అధికారంలో తీసుకొచ్చేంతవరకే ఉంటుంది. కానీ ఎంత సుడిగాలి లాంటి విజయాన్ని సాధించడానికి సరిపోదు. అంటే మంచి చెడు బేరీ చేసుకున్నప్పుడు
డెఫినెట్గా చంద్రబాబు గారిని ఎంచుకుంటారు. పనికి మాలినాడా అంటే పనివాడిని ఎంచుకుంటారు. ఆ రకంగా విజయం వస్తుంది వాళ్ళకి. పొత్తులు ఉన్నా లేకపోయినా విజయం సాధించేవారు వాళ్ళు, అందులో అనుమానమే లేదు. కానీ ఇప్పుడు ఒక చీపురు తీసుకుని మొత్తానికి ఊడ్చి ఒక పక్కకు పోసేసారంటే, ఒకవేళ పొత్తులు లేకపోయినా ఈ విజయం కూడా సాధ్యమైన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వద్దనుకున్నప్పుడు అంతే, ఇంకా ఆల్టర్నేట్గా ఎవరికి వెళ్తాడు అడిగే వేస్తారు. అప్పుడు ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయంటే, ఆయా వర్గాల వారీగా, ప్రాంతాల వారీగా అతను చేసిన అరాచకాల మీద, అవినీతి మీద ఆగ్రహంతో ఊగిపోయారు జనం. ఆ ఆగ్రహం చల్లార్చాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే మనం విజయం సాధించాం, ప్రమాణ స్వీకారం చేసాం, పెన్షన్ పెంచాం, లేకపోతే అభివృద్ధి చేస్తాం, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం కాబట్టి అంతటితో సరిపెట్టుకోవాలని కోరుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని ఇంకా రాజకీయ నాయకులు చంద్రబాబు గారు ఉండించుకోవాలనుకుంటున్నారేమో కానీ ప్రజలు కోరుకుంటలేదు. వాడు వద్దురా బాబు అనుకుంటున్నారు. అన్నారుగా మొన్న మంత్రుల సమీక్షలో ఆ మాట అన్నారుగా, ఈ కేసులు ఉన్నాయి, అరెస్టుల వరకు వెళ్ళే అవకాశం ఉందా అని చర్చ వచ్చినప్పుడు, అంటే నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి నేను జగన్ అరెస్ట్ చేయాలని ఆయనే అన్నారంట కదా. దాని మీద మాట్లాడుతానండి. ఇలాగ వాళ్ళు సమీక్ష చేసుకుని ఉంటే అసలు ఎందుకు ఇలా జరిగింది, ఎక్కడెక్కడ ఏ అన్యాయం జరిగింది అనేటువంటిది ప్రతి అంశంలోనూ ప్రత్యేకించి ఎవడో పనిగట్టుకు చెప్పాల్సిన అవసరం కానీ ఆధారాలు సాక్ష్యాలు సేకరించాల్సిన అవసరం కూడా లేదు. స్పష్టాతి స్పష్టంగా వాళ్ళు చేసిన తప్పులు మేము తప్పు చేసాం అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా చెప్పుకున్నారు. కాబట్టి వీళ్ళు ఈ సంవత్సరం పాటు సరే మాలాంటి వాళ్ళు కానీ చాలామంది ప్రజలు కూడా చాలా ఓపికగా ఎదురు చూశారు, హతాశులయ్యారు, ఒకంత నిరాశకు గురయ్యారు, నిస్పృహకు గురయ్యారు, కొంచెం అసంతృప్తి అసహనానికి గురయ్యారు. ఇంకా చేస్తారులే, సర్లే అతను విధ్వంసం చేసిపోయాడు, సరి చేసుకుంటున్నారు అంతానే, పాలనమే పట్టు రావాలంటే అతను చెడగొట్టిపోయిన తర్వాత యంత్రాంగం అంతా చెడిపోయింది, అటుపక్క నుంచి జనం ఇటు వచ్చి చేరిపోతున్నారు, షెల్టర్ తీసుకుంటున్నారు, స్వయంగా చంద్రబాబు గారే కోవర్ట్లు ఉన్నారంటున్నాడు. ఇలాగా కొంత వాళ్ళకి టైం ఇవ్వాలి అన్నట్టు ఊరుకున్నారు, చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఆ విషయంలో కూటమి పెద్దలు ఎవరో కూడా ప్రజల మనోభావాలని పరిగణనలోకి తీసుకోలేదనేటువంటిది అర్థమవుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి అతను ఎప్పుడూ కూడా పనికొచ్చి పని, ప్రజల పనికొచ్చేది, పరిపాలన పని, రాజకీయం అంటే అతనికి అరాజకీయమే తప్ప రాజకీయం తెలియదు. అతని ఫ్యాక్షన్ మనస్తత్వం, ముఠాతత్వం, పెత్తనం, అధికారం, డబ్బు ఇవి కావాలంతే. ఆ దారుల్లోంచి అతను ఏమీ మారలేదు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడో, తేడా వల్ల అధికారం లేదంతే. అయినా సరే తన పెత్తనం ఇంకా కొనసాగిస్తున్నాడు. తన తాలూకు అంశ మనుషులు ప్రభుత్వ యంత్రాంగంలోనూ పార్టీల్లోనూ కూడా వాళ్ళ మనుషులు ఉన్నారు. కాబట్టి జనాలకు ఏమనిపిస్తుందంటే ప్రభుత్వం మారిందా లేదా అనేటువంటి సందేహం వస్తుంది. ఇప్పుడు సంవత్సరం అయిన తర్వాత కూడా ప్రభుత్వం మారిందా, అదే ప్రభుత్వం ఉందా, ఈ ప్రభుత్వం మారిందా ఏంటని. లక్కీగా ఏంటంటే మనకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు నాకు కనపడుతున్నాడో, ఆ ఏడు ముఖం కనపట్లేదు, ఇది తేడా. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి మీద వాళ్ళు 2014 నుంచి 19 వరకు విషం కక్కారు. సరే అప్పుడు విషం కక్కారంటే సంయమనం పాటించి చేతగా మెల్లగా వాళ్ళ నైజాన్ని భరించారు ప్రజలు, సరే అనుకున్నారు. అప్పుడు కూడా ఎవరిది రాజధాని, ఎవరి కోసం రాజధాని పుస్తకాలు రాశారు, వెకిలి నవ్వులు, వెకిలి చేష్టలు, రైతుల త్యాగాన్ని విక్రించారు. అమరావతిని భ్రమరావతి అన్నారు, కమరావతి అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలో రాకముందు ఇల్లు ఎక్కడే కట్టుకుంటాను, అమరావతి ఉండాలి, ఇంకా బాగా చేస్తాను, పెన్షన్లు పెంచుతాను, గజాలు పెంచుతానని హామీ ఇచ్చాడు. అధికారంలో రాగానే పచ్చి మోసం చేశాడు. అతనికి అలవాటే కాబట్టి అలా చేస్తాడు అనుకున్నాం. మోసం చేసి అమరావతిని 3 రాజధానులు అని చెప్పినా ఆ రైతుల నిరసన శాంతియుతంగా, సంయమనంతో, సహనంతో, చాలా పద్ధతిగా, ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళని గిల్లేరు, కొట్టారు, తిట్టారు, దారుణంగా హింసించారు, వాళ్ళని అవమానాలు పాలు చేశారు. వాళ్ళు కట్టు బొట్టు తినే ఆహారం మీద, వాళ్ళ వ్యవహారం మీద, అన్నిటి మీద కూడా విషం చిమ్మారు, అనరాని మాటలు అన్నారు, భౌతికంగా కూడా హింసించారు. పసిపిల్లల, వృద్ధుల, మహిళల అని చూడలేదు. పచ్చి బాలింతరాలని పొత్తుగడి మీద తినడు ఒక ఎదవ. వాళ్ళ మీద ఇప్పటివరకు ప్రభుత్వం మారింది. వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు, ప్రజా కోర్టులో కూడా వాళ్ళు తీర్పు అడిగారు.
దేవస్థానాన్ని కూడా మొక్కుకున్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్రలు చేశారు. ప్రజల మద్దతు కూడగొట్టారు. వాళ్ళ నిరసనలో న్యాయం ఉందనేటువంటిది ప్రపంచానికి తెలియజేశారు. ప్రజలు కూడా మద్దతు ఇచ్చారు. మెల్లగా మొదట్లో వ్యతిరేకించిన వాళ్ళు కూడా తర్వాత వాళ్ళు మద్దతు ఇచ్చారు. వాళ్ళు కష్టపడి మోకాళ్ళ మీద దేకి వాళ్ళు న్యాయం సంపాదించుకున్నారు. ప్రభుత్వం మారింది వాళ్ళ అభిష్టం మేరకు. అమరావతిలోనే రాజధాని ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనికుడు, అభివృద్ధి కాముకుడు వచ్చాడు. డెఫినెట్గా దీన్ని అభివృద్ధి చేస్తాడని నమ్మకం, విశ్వాసం కలిగింది. అయినా భయాందోళనలు పోలేదు. అమరావతి మీద దాడి ఆగలేదు. ఇక్కడ ప్రభుత్వం మారిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం రాగానే అన్నీ ఆగిపోవాలి, అన్నీ ఆపేయాలి వాళ్ళు. అయినా సరే ఏమీ ఆగలేదు, ఏమీ ఆపలేదు. అదే కుల ముద్రేస్తున్నారు. అదే దారుణమైన లోన్ల గురించి, ఖర్చు గురించి మాట్లాడుతున్నారు. ఒకడో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే డైరెక్ట్గా మాట్లాడాడు. ఇంకా అనేక మంది అనేక ఛానళ్ళలో వాళ్ళకి సంబంధించిన మేధావులందరూ కూడా విషం చిమ్ముతూనే ఉన్నారు. ప్రజా తీర్పు ఇంత స్పష్టంగా వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మొదలస్టెప్ ఐడియాలు చీత్తు అని ఉమ్మిన తర్వాత కూడా వీళ్ళు నాయకులకి గౌరవం ఇవ్వరు, రాజకీయ పార్టీలకి గౌరవం ఇవ్వరు, ప్రజాభిప్రాయానికి కూడా గౌరవం ఇవ్వని మనుషులు వీళ్ళు. ఏ మనుషులు? నువ్వు ఏదో దానికి స్టిక్ అయి ఉండాలి. ఇదంతా ఒక ఎత్తు, ఇది నైతికంగా చూస్తాం మనం. కానీ చట్టపరంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళకి శిక్షలు లేవా? అదే అండి. ఇప్పుడు ఎంతకి తెగించారంటే వీళ్ళు ఉదాసీన వైఖరి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉదాసీనత, నిర్లక్ష్యం, ఈ పాముల పట్ల, ఈ చీడ పురుగుల పట్ల వాళ్ళ తాలూకా విధానం వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారా, చేయకూడదు అనుకున్నారా, ఎవరన్నా చేయొద్దు అంటున్నారు. ఇలాంటి సందేహాల మధ్య వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా హాయిగా ఉన్నారు. ఎవరినో ఒకళ్ళు చూపుతున్నారు. బోడిగడ్డ అనిల్లు, లేకపోతే సీతారామాంజనేయులు, వలభనేని వంశీ, పిపిఎల్ కాలు ఇవన్నీ. వీళ్ళు ఎంతమందిని వదిలేశారంటే ఇవాళ ఈనాడు, నేను మళ్ళీ చదవక్కర్లేదు, ఈనాడు పేపర్ ఫ్రంట్ లైన్లో రాశారు ఇవాళ. అది చదువుకోండి అందరూ, ప్రత్యేకించి చెప్పక్కర్లేదండి. చదువుతూ మొదలెడితే గంట సేపు చదవచ్చు ఎవరెవరిని వదిలేశారు అనేటువంటిది. కాబట్టి అవన్నీ సిగ్గేస్తుంది నాకు అవన్నీ చెప్పడానికి. ఎందుకంటే వస్తారు, తోలు తీసేస్తారు, మెళ్ళ మీద తల కిందలు ఏలాడదీస్తారు, తల తీసి కోట గుమ్మంకి ఏలాడ కడతారని చెప్పేవాళ్ళు మేము. నేను కూడా మోసం చేసినట్టే ప్రజల్ని, వీళ్ళ మీద నమ్మకంతో చెప్పాం. ఇవన్నీ చూస్తుంటే అత్యంత జుగుప్సాకరంగా ఒక ప్రాంతానికి సంబంధించిన ఒక మహిళల్ని అలాంటి మాటల నోట్ల నుంచి ఎలా వచ్చినాయి అనేటువంటిది తట్టుకోలేదు. నిన్న మొన్న నేను రిమోట్ ఏరియాలో ఉన్నాను, స్పందించడానికి అవకాశం కుదరలేదు నాకు. అసలు ఎంత దారుణమైన దాడి జరుగుతుంటే ప్రభుత్వ స్పందన ఖండించడం వరకు, ట్వీట్ల వరకు పరిమితమయ్యి అతన్ని క్షమాపణ కోరటం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్తాడా? ఆ ఓటర్కి క్షమాపణ చెప్పి మనసు ఉందనుకున్నారా? ఆ మనిషికి అలా చర్మం మందమా పొగరో తోటి బలిసిపోయి ఉన్నాడు కదా. కారణం ఏంటి? మీరు సంవత్సరం అయినా కానీ అతను కొల్లగొట్టేసిన అవినీతి, అక్రమ సామ్రాజ్యాన్ని మీరు కనీసం టచ్ చేయలేదు. ఆ ఆర్థిక మూలాలను మీరు టచ్ చేయకుండా వదిలేయటం వల్ల అదే అతని బలం. ఆ డబ్బు అంటే అంత ఎందుకండి, వీళ్ళు అధికారంలోకి వచ్చారు. విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి రాత్రి 10 దాటిన తర్వాత ఎన్ని స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళినాయో, ఎన్ని సూట్ కేసులు దాంట్లోకి వెళ్ళినాయి అనేటువంటి దాని మీద వీళ్ళు సీసీ కెమెరాలో రికార్డ్ అవుతాయి కదా. ఒకసారి తీయమనండి దాన్ని, ఎవరికి వెళ్ళినాయి, ఎక్కడికి వెళ్ళినాయో బొమ్మ తీయమనండి. వాళ్ళే కాపాడుతున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని మనం అందరం కూడా ఎంతో గౌరవిస్తాం. ఆయన అభిమానులు కాదు, భక్తులు ఉంటారు ఆయనకి. పార్టీ సానుభూతి పరులు లేకపోతే ఇవన్నీ పక్కన పెట్టండి, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి భక్తులు ఉన్నారు. కాబట్టే ఆయన అరెస్ట్ అయినప్పుడు ఒక్కసారి పెళ్లి బుక్కింది అందరికి ఆవేశం, బయటకు వచ్చేసారు అంతా. అలాంటి దాన్ని వాళ్ళు సంవత్సరం తిరగకుండా ఆయన మీ పద్ధతి బాగోలేదండి అని విమర్శించాల్సి రావటం కన్నా దురదృష్టం లేదు నీ ప్రపంచం. అలాగని చెప్పి ఆయన విమర్శించలేకపోతున్నాం. ఏమో ఆయన ఏం చేసినా అది వ్యూహం ఏమో అనుకుని సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అది వ్యూహమేమో, దాన్ని ఎగతాళి చేస్తున్నారు చాలామంది. ఇప్పుడు సపోజ్ ఆయన జగన్ని నన్ను అక్రమంగా అరెస్ట్ చేయడని చెప్పి జగన్ అరెస్ట్ చేయమంటాం కరెక్టేనా అన్నది, అది నిజంగా అదే వర్డింగ్ వాడాడో లేదో తెలియదు, కానీ ఆయన ఆ మాట బయటకు వచ్చింది. బయటకు వస్తే
అది వ్యూహం అని సమర్థించాల్సి వస్తుంది సమర్థించేవాళ్ళు. కానీ వాళ్ళు ఆత్మను చంపుకొని సమర్థిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని చేసింది అక్రమ అరెస్ట్. మీరు ఆయన అరెస్ట్ చేయాల్సి వస్తే అరెస్ట్ చేసి మిగతా విచారణ చేస్తా కూడా ఏది అక్రమం అవ్వదు. ఎందుకంటే ఆయన 200-300 ఏళ్ళు లోపల నుండి ఈ రకంగా ఉంటాయి ఆయన చేసిన తప్పులు. ఎందుకు ఆలోచిస్తున్నా ప్రతి వాళ్ళను ఇది మెదులుతుంది. వాళ్ళను వైసీపీ వాళ్ళు కూడా ఇది వదిలేదు మా ఓడి పాటికి లోపల పోవాలి కదా అనుకుంటున్నారు వాళ్ళు. ఆడదాం ఆంధ్రలో అంత స్కామ్ చేసిన రోజా కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. లోకేష్ గారు మళ్ళీ పప్పు అంది. తెలుగుదేశం సానుభూతి పరులు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆ ఫ్యామిలీ అంటే లేకపోతే పార్టీ కూటమి అంటే ప్రేమ అభిమానం ఉన్నవాళ్ళు వాళ్ళందరూ ఏమైపోవాలండి? ఏం మాట్లాడాలి? పొరపాటు నీళ్ళు కూడా కోపం వచ్చి ఏదో అన్నారు కాబట్టి నువ్వు మహిళలు లేనా అంటావని చెప్పి అని లోపల వేస్తున్నారు. ఇది దేనికి దారి తీస్తుంది? ఎవరు? తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు. తెలుగుదేశం సానుభూతి పరులు ఇప్పుడు వీళ్ళు ఏమంటలేదండి. అందరూ అలా ఉండలేరు కదా. ఇప్పుడు ఇది రాజకీయ నాయకులైనా సినిమా యాక్టర్లైనా వాళ్ళ వైభవం, వాళ్ళ అంతస్తులు, వాళ్ళ సంపాదన, వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు అన్నిటి వాళ్ళ అభిమానుల ద్వారానే వస్తాయి. ఎవడ సినిమా చూడకపోతే హీరోకి ఎవడు చూస్తాడో వాడికి ఏం ప్రతిష్ట ఉంటుంది? మళ్ళీ సినిమా బుక్ చేయరు. అలాగే రాజకీయ నాయకుడు కూడా అభిమానులు సానుభూతి పరులు లేకుండా బాగా పనిచేస్తాడు గట్ట అని చెప్పి ఎవడేస్తాడు నోటు అభిమానులు వాళ్ళే కదా కూడా తిరిగేది. బాగా పనిచేస్తాడు అనేటువంటి 20%, 15%, ఓ 30% సాలిడ్గా వాళ్ళ కోసం పీక్ కోసేసుకుని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ మరి వాళ్ళంటే కందకలేని దురద కత్తిపెట్టుకు, ఎందుకంటే ఖచ్చితంగా కత్తిపెట్టుకుంటుంది దురద. వాళ్ళు మాట్లాడతారు లోపలేస్తున్నారు. ఏం చేయాలి వీళ్ళు అంటే ఈ అభిమానులుగా ఉన్నందుకు కూటమి ప్రభుత్వానికి లేదా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుగా అభిమానులుగా ఉన్నందుకు వీళ్ళకి మనోవేదన మిగులుస్తారా? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఆల్టర్నేటివ్ చూసుకుంటానికి కూడా ఏమీ లేదు ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు వద్దనుకుంటే జగన్ కేకెత్తాను కావాలి, జగన్ నేను రానని చెప్పి ఇంట్లో కూర్చుంటాడు. మనమే బతిమాలాలి. ఆ బతిమాలి పరిస్థితి అతనికి ఉందా? ఇది సంకట స్థితిలోకి వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అంటే అత్యంత మీకు నేను ఓపెన్గా చెప్తున్నానండి, వాళ్ళు అత్యంత దురదృష్టకరమైన చాలా భయానకమైన పరిస్థితులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దిక్కుతోచని పరిస్థితులు ఉండవు. ఒకప్పుడు ఏం పాట పాడుకున్నారు? చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు, నీవు లేక దిక్కు లేని చుక్కలైనావు అని పాట పాడుకున్నారు వాళ్ళు. ఇప్పుడు చందమామ వచ్చేసినా కానీ దిక్కు లేకుండా ఉన్నారు వాళ్ళు. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యాకాండ కొనసాగుతూ ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పెత్తనాలు సాగిస్తున్నారు. లోపల ఎవడు సంతోషంగా ఉన్నాడు చెప్పమనండి. మన కంటితో మన వేలితో మన కంటిని పొడుస్తున్నారు మెయిన్ కూడా చెప్తున్నారు. ఇది మన వేలితో మన కంటిని పొడుస్తున్నారని టీడీపీ వాళ్ళు అనుకోవడానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే నేను కొంచెం ఇవాళ కొంచెం అది క్లియర్గా మాట్లాడాలండి. భారతీయ జనతా పార్టీ మీద నా వైఖరి 2023 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనంతరం వరకు ఒకలాగా ఉండేది. వాళ్ళ మీద ఏ రోజు కూడా నేను పాజిటివ్గా కానీ మాట్లాడేది మోడీ గారి వ్యవహారంలో. తర్వాత వాళ్ళు కూటమి కట్టిన తర్వాత సరే కూటమి కట్టుకున్నారు, మనమేమి జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నాం కాబట్టి ఏం మాట్లాడకూడదు మళ్ళాటోళ్ళు అని చెప్పి సాగాం. తర్వాత తదనంతరం కూడా వాళ్ళు నిధులు రిలీజ్ చేస్తున్నారు. చంద్రబాబు గారు మోడీ గారు చాలా స్నేహంగా ఉన్నారు, బాగానే ఉన్నారు అని అనిపిస్తుంది వాతావరణం చూస్తుంటే దృశ్యాలు. కానీ భారతీయ జనతా పార్టీ ప్లాన్ ఏ విఫలమైంది. ప్లాన్ ఏ ఏంటంటే తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేయాలని చూశారు జగన్మోహన్ అడ్డం పెట్టుకుని. వాళ్ళ వల్ల కాలేదు. ఇప్పుడు ప్లాన్ బి అమలు చేస్తున్నారు. అంటే టీడీపీ పార్టీని అదే జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టి చేస్తే ఏం జరిగిందో చూసాం కదా. జనాలు ఎలా తిరగబడ్డారో, ఘోర పరాజయం లభించింది వాళ్ళకి. అలాగే చౌదపు కన్నులాటిపోయి లాస్ట్కి ముందు వద్దనుకున్నా కానీ అలా వీళ్ళతో జత కట్టారు. ఇప్పుడు ప్లాన్ బి ఏంటంటే టీడీపీ అంటే వెగటు, అసహ్యం, కోపం, అసహనం, అసమ్మతి, ఆగ్రహం ఇవన్నీ ఒకే ఏకకాలంలో వచ్చేలాగా ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం కాలంలో ఒక్కడంటే ఒకడన్నా విజయోత్సవం చేసుకున్నారా? మీకు నేను చెప్తున్నాను వినండి. 2024 జూన్ 19వ తారీఖున సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్ఆర్ఐ టీడీపీ మహిళా వింగ్ ప్రెసిడెంట్ ఒక ఆవిడ ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది విజయవాడ మురళీ ఫార్చ్యూన్ హోటల్లో. ఆ వాళ్ళు దాదాపు ఎన్నికైన మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్నవాళ్ళు ఒక 2-3 తప్ప అందరూ హాజరయ్యారు. రఘురామకృష్ణరాజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారితో సహా హాజరయ్యారు. అది తప్ప ఎక్కడైనా ఒక ఎమ్మెల్యేకి కానీ మంత్రికి కానీ ప్రజలందరూ కలిసి సన్మానం కానీ సంతోషాలు సంబరాలు చేసుకోవడం కానీ ఒక్కటంటే ఒకటి చూపించండి.
ఎందుకు జరగలేదు? పోనీ అప్పుడు ఆడావిడ జరగలేదు. ఈ సంవత్సరం కాలంగా ఎప్పుడైనా జరిగిందండి ఏమైనా సంతోషంగా? ఎవరికాడు మేము గెలిచామన్నా ఆనందం ఏమైనా ఉందా ఎవరికన్నా? ఎందుకు లేదు? నేను అదే అన్నా, ఎందుకు లేదు అనేటువంటి సమీక్ష చేసుకోవాలి. ఎమ్మెల్యేలు ఎవరిని అంటాం లేదు. ఎమ్మెల్యేలు అంటే పైవాళ్ళని చూపిస్తున్నారు, పైవాళ్ళని అంటే ఎమ్మెల్యేలను చూపిస్తున్నారు. నువ్వంటే నువ్వు అనుకుంటున్నారు. ఎవరిని అడగాలి? కార్యకర్తలా చాలా సంతోషంగా ఉన్నారంటే ఎక్కడికక్కడ వాళ్ళ అసంతృప్తి బయటపడతా ఉన్నారు. అది ఎందుకు ఇలా జరిగింది అనేటువంటిది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. మాలాటోళ్ళని అడిగితే మేము చెప్తామంటే మమ్మల్ని అడగరు వాళ్ళు. మీరేం ఎవడరా నువ్వు అన్నట్టు చూస్తున్నారు కొంతమంది మమ్మల్ని. అయితే ఇట్లా 4 ఏళ్ళు చేస్తే చేయించేసుకున్నారు. బాగానే మాట్లాడుతున్నారు మనకే అని. తర్వాత ఎవడరా నువ్వు అన్నట్టు చూస్తున్నారు. ఇప్పుడు అలా చూస్తున్నారని మాకేం బాధ, విమర్శించట్లేదు. ఇప్పుడు అలా చూసినా చూడకపోయినా విమర్శలో చేస్తాం, ఖచ్చితంగా విమర్శిస్తాం. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడి మీద ఇంకా మాట్లాడుకోవాల్సి రావడం దురదృష్టం. ఈ ప్రభుత్వం వచ్చిందా అతను మర్చిపోవాలి. అతను మర్చిపోవాలంటే ఏం చేయాలంటే అతను జైల్లో ఉండాలి. ఇప్పుడు పోసాని కృష్ణమురళిని లోపల వేసేసారు, అయిపోయిందా? ఇంకా అతని గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా? వల్లభనేని వంశీ జైలు వేసారు, అతని గురించి ఎవరు మాట్లాడట్లేదు కదా. జగన్ కథ కూడా ముగించేయాలి వీళ్ళు. రేపు వద్దని మీరు ఎంతసేపు ఏముండాలి? అమరావతిలో ఏం చేస్తున్నారు, పోలవరం ఏం చేస్తున్నారు, రేపు ఏ పెట్టుబడి వచ్చింది, వీళ్ళు పెన్షన్ ఎలా ఇచ్చారు, 64 లక్షల కుటుంబానికి 15,000 చొప్పున బెనిఫిట్ చేశారు ఈ సంవత్సరంలో. దాని గురించి ఏమన్నా మాట్లాడుకుంటున్నాడా? ఎన్నాళ్ళు ఇలాగా? ఇంకా జగన్ అలాగన్నాడు, జగన్ ఏం చేయలేకపోతున్నాడు, అతను క్షమాపణ చెప్పాలి ట్వీట్ చేసి, మీ పద్ధతి కరెక్ట్ కాదు. ఏంటిది? చెప్తే ఏంటాడు అతను? కొడితే ఎడుతాడు కానీ చెప్తే ఏంటి అతను? మరి దీని పరిష్కారం ఏంటి? ఎవరు చేయాలి? ఒక వీరుడు ఉద్భవించడా? యువగళం పాదయాత్ర చేసి నిప్పులు చిమ్మే కళ్ళతో నాయుడు కొడుకు నాయకుడయ్యాడు అనుకుని సంబరపడ్డ లోకేష్ గారు కూడా అలా చూస్తున్నాడు. పవర్ స్టార్, పొలిటికల్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ గారు, నార చుట్టిన నాటు బాంబు లాంటి పవన్ కళ్యాణ్ గారు కూడా గుడిమిట్లే కడిగెత్తున్నాడు సనాతన ధర్మం గట్ట. అంటే ఏంటిది అసలు? ఎవరికి చెప్పుకోవాలి? ఈ కార్యకర్తలు వెళ్ళాడు. బీజేపీ వాళ్ళు మాత్రం మంచి మిఠాయి కింద ఉంది. వాళ్ళు రోడ్డు మీద డబ్బులు దొరికినట్టు వాళ్ళ కథలు అయ్యింది ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు ఒక్కడే హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే అయితే ఆతుకోరు, లేకపోతే గనాతుకోరు, అయితే ఇళ్ళు లేకపోతే వాళ్ళు. బ్రహ్మాండంగా ఉంది వాళ్ళ పని. దీని పరిష్కారం ఎవరికాడ ఆలోచించుకొని గుండెల మీద చేసుకున్నాయి. ఇది నేను హితుణ్ణి, కూటమి ప్రభుత్వానికి హితుణ్ణి, ఇది హితవాక్యము. చేదు నిజాలు, అప్రియ సత్యాలు, వీటిని గమనించుకుని అవకాశం ఉంటే మార్చుకోండి, లేదనుకోండి ఇగ్నోర్ చేయండి. మాలాటోళ్ళు ఏమిటంటే, నా ఒపీనియన్ ఏంటంటే, మాకేదో అసంతృప్తి, నాకు అసంతృప్తి ఉండదు. ఇదేట్రా బాబు ఇలాగే పొరిళ్ళు అనుకుంటాను అంతే. నేను అందలం ఎక్కాడమ్మా అందకుండా పోయాడమ్మా అనుకుని పాట పాడుకుని వదిలేస్తాను నేను. ఏంటంటే దక్కేది దక్కక మారదు, దక్కనది ఎప్పటికీ దక్కదని ఆ రజనీకాంత్ గారి డైలాగే మాకు ఏంటంటే. కాబట్టి నాకు ఒకటికి ఏం రాలేదేమో ఇలాగ అంటాడు అనుకున్నాను. నాకు వచ్చినా అంటాను ఇలాగా. అదే మన వెరైటీ. ఎందుకంటే మేము ఏళ్ళలాగా నంగిగా వంగి దండాలు పెడితే కింగ్లా కనిపిస్తున్నాడు, మరి వంగి దండాలు ఎందుకు పెడుతున్నాడు అన్నట్టు ఉంటే నేను కూడా చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాను నా చిన్నప్పటి నుంచి కూడా. ఏంటండి మనదంతా డిఫరెంట్. కుక్క నోట్లో కర్రెట్టినట్టే మనతో మాట్లాడుకుంటే అర్థమైంది. ఇది దాళ్ళు చాలా పాజిటివ్గా తీసుకోవాలా. నిజమే కదా, మనం ఒకసారి సమీక్ష చేసుకుందాం అనుకోవాలా. ఇప్పుడు నేను సపోజ్ నేను మీలాంటి వాళ్ళ ద్వారా చెప్పాను అనుకోండి, నాకు వాళ్ళది యాక్సెస్ తక్కువ ఉంటుంది కాబట్టి మీలాంటి వాళ్ళ ద్వారా ఈ మాట చెప్పండి అన్నా అనుకో, మీరు అది చెప్పేసి అది పాజిటివ్ ఉందనుకో, ఇది నేనే చెప్పాను మీకు అంటారు. అదే నెగిటివ్ అయింది అనుకోండి, అతను ఎలా అంటున్నాడండి అంటారు. ఆ టైప్ బ్యాచ్ ఉన్నారు. కాబట్టి ఇది నాయకుడు అనేటువంటి వాడు ఆకాశహార్మ్యంలో ఉన్న నేల మీద నడిచే గండు చీమను, లేకపోతే చలి చీమను, లేకపోతే ఎర్ర చీమను కూడా గుర్తించగలిగి ఉండాలి. అదే అతని నాయకత్వ లక్షణంలో మేలైనది, పనికొచ్చేది, నాణ్యమైనది. ఆ లక్షణం ఒకటి ఉంటే చాలు. ఎవడు నిన్ను కరుస్తున్నాడు, ఎవడు నీ మీద అరుస్తున్నాడు, ఎవడు నీ కోసం పనిచేశాడు, ఎవడు నీ కోసం పనిచేసినట్టు నటిస్తున్నాడు అనేటువంటి ఈ 2 లైన్లు గుర్తుపెట్టుకుంటే చాలు. వాళ్ళకి ఇంకేమక్కర్లేదు.